సామాజిక సేవా రంగంలో దూసుకుపోతూ ఉన్న బిగ్ టీవీపై అభినందనల జల్లు కురుస్తోంది. ఉచిత మెడికల్ క్యాంపులతో అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వాసులు. బిగ్ టీవీ ఆధ్వర్యంలో సింధు హాస్పిటల్ సౌజన్యంతో టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. 350 మంది అనారోగ్య సమస్యలకు డాక్టర్స్ వద్ద ట్రీట్మెంట్ ఉచితంగా మందులు తీసుకున్నారు. అలాగే హుజూర్ నగర్ లో నిర్వహించిన బిగ్ టీవీ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. వార్తా రంగంలోనే కాదు, సామాజిక సేవా రంగంలో కూడా బిగ్ టీవీ ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా మెగా మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి పేదల వద్దకే ఈ యొక్క వైద్యాన్ని చేరవేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్ వద్దకు రావడం జరిగింది. ఇక్కడ సింధు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి సంబంధించేసి సింధు హాస్పిటల్ సంబంధించిన ముగ్గురు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఇక్కడికి వచ్చేసేసి వచ్చినటువంటి వ్యక్తులకు వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నారు. అదేవిధంగా వారికి సంబంధించిన సూచనలు ఇస్తున్నారు. ఫ్రీగా కూడా మందులు ఇచ్చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రజలుగా మనం చూడొచ్చు, చాలామంది కూడా హుజూర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క మెగా మెడికల్ క్యాంప్కు వచ్చేసేసి వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి అని చెప్పేసి డాక్టర్ల వద్దకు చేరుకొని ఆ డాక్టర్లకు చూయించుకున్న తర్వాత వారి యొక్క సూచనల మేరకు ఉండాలని చెప్పేసి కూడా వస్తున్నారు. ఈ విషయానికి సంబంధించేసి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే బయటకు వెళ్ళేసేసి కార్పొరేట్ హాస్పిటల్లో చూయించుకోవాలంటే చాలా పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి వస్తుంది. ఆ సమయంలో మేము డబ్బులు వెచ్చించలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ విధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసేసి మా వద్దకే వైద్యులను తీసుకురావడము, అదేవిధంగా మాకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తెలుసుకోవడము, అదేవిధంగా ఉచితంగా మందులు పంపిణీ చేయడం పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మాకు వచ్చిన జబ్బులు అనేవి చాలా వరకు నయమైపోతాయి, ఇక మాకు భయం లేదు అన్న భావనను మాత్రం బిగ్ టీవీ కల్పించడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం ప్రజలకు చూసినట్లయితే మాత్రము సింధు హాస్పిటల్ సౌజన్యంతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసిన తర్వాత హుజూర్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ చేరుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏంటో డాక్టర్ల వద్దకు చెప్పుకోవాలని చెప్పిస్తున్నారు. సో ఈ విధంగా వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా వచ్చినటువంటి ఎవరైతే జబ్బుతో వచ్చారో వారికి కావాల్సినటువంటి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఉచితంగా కూడా మందులు పంపిణీ చేస్తామని చెప్పి కూడా సింధు హాస్పిటల్ వారు ముందుకు రావడం మాత్రం ఇది చాలా సంతోషించదగ్గ విషయము. సో ఈ విధంగా హుజూర్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంప్కు సంబంధించి సింధు హాస్పిటల్ వారు మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో చేయూత ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి హుజూర్ నగర్కి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు వాళ్ళతో మాత్రం చెప్పండి, ఈ విధంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? వాస్తవంగా వైద్య రంగంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఆరోగ్య సమస్య. ఆ ఆరోగ్య సమస్య మీదనే మీ మీడియా సంస్థ ప్రజల్లో అవినీతి అన్యాయాన్ని ఏ విధంగా అయితే ఎలికి తీయడానికి బిగ్ టీవీ ముందుకు పోతుందో, ఏ విధంగా అయితే మనుషుల్లో దగ్గర ఉన్నటువంటి అవినీతిని ఎలికి తీయటంలో బిగ్ టీవీ పాత్ర ముందుతో పాటు మేము సామాజిక సేవలో కూడా ముందుంటామని తెలియజేయడానికి ఈరోజు హుజూర్ నగర్లో రాష్ట్రం మొత్తం మీద 121 క్యాంపులు 160+ క్యాంపులు చేసుకుంటూ హుజూర్ నగర్లో ఇంతమందికి ఒక ప్రైవేట్ యాజమాన్యం సింధు హాస్పిటల్ యాజమాన్యంతో మీరు టైఅప్ చేయటం అంటే, మీరు ఇంత రిస్క్ తీసుకొని కార్యక్రమం చేస్తున్నారంటే ఖచ్చితంగా బిగ్ టీవీని ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమే. సార్ చెప్పండి, మీరు చాలామందిని పేషెంట్స్ వస్తున్న దగ్గర వాళ్ళని చూస్తుంటూ ఉండడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తదితర నొప్పులతో వస్తున్నారు. సో ఎందువల్ల ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది? ఒకటి ఫుడ్ అండి, మనకి మెయిన్ ఫుడ్ డైట్ విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొకటి మన అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు ఉన్న టైంలలో మెయిన్ అలవాట్లు మారిపోవటం వల్ల కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి. ఇంకోటి వాటర్లో ఫ్లోరిన్ ఇవన్నీ కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. దానివల్లనే మనకి కీళ్ళ నొప్పులు ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో పొల్యూషన్ ఒకటి, ఇవన్నీ మనం జాగ్రత్త చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఇవి రాకుండా ఉండాలి అంటే స్మోకింగ్ ఇవి కూడా లేకుండా ఉంటే మనకి బోన్స్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా ప్రముఖ గైనకాలజిస్ట్ సింధు గారు ఉన్నారు. మేడం చెప్పండి, చాలా మంది ఆడవాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉంటుంది, అంటే ఆడవాళ్ళకి సంబంధించిన చాలా సమస్యలని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సమస్యల నుండి వాళ్ళు విముక్తి పొందడం కోసం ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వబోతారు? మెయిన్ ఈ రోజుల్లో అంటే ఆరోగ్యానికి సంబంధించింది మెయిన్ డైట్ ఎక్సర్సైజ్ కూడా ఎప్పుడు అంటే వాళ్ళు వర్క్లో ఏం చేస్తున్నారో అదే ఒక ఎక్సర్సైజ్ లాగా అనుకుంటారు, కానీ అలా కాదు. బాడీ అంతా అంటే మసిల్స్ నుంచి స్ట్రెచెస్ ఇలాంటివి కూడా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేసి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ వర్క్కి వెళ్తున్నాను అదే ఎక్సర్సైజ్ ఇంకా అవసరం లేదు అని ఏమి ఉండదు.
ఇంకోటి ఏంటంటే హెల్త్ మెయిన్ మన డైట్ ఎప్పుడు ఎక్కువ రైస్ ఇలాంటివన్నీ ఏమంటారు న్యూట్రియంట్స్ అందులో ఉండదు. ఆకలి ఏదో నిందుతుంది కానీ బట్ న్యూట్రియంట్ వైజ్ డైట్లో చాలా చేంజెస్ చేయాలి. ఒకటి ఫ్రూట్స్, న్యాచురల్ థింగ్స్, మెయిన్ థింగ్స్ ఏంటంటే స్నాక్స్ ఇవన్నీ బయట కొనేవి, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తగ్గించి కొద్దిగా రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్ ఒక మిక్స్ డైట్ లాగా చేసుకుంటే ఎప్పుడైనా మంచిది. బిగ్ టీవీ మెడికల్ క్యాంప్కు సంబంధించేసి వచ్చినటువంటి సింధు హాస్పిటల్ వైద్య బృందం మొత్తం కూడా వాళ్ళకి వచ్చినటువంటి పేషెంట్స్ కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో అవేర్నెస్ అనేది తీసుకొస్తూ ఉండడం జరిగింది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు రావడానికి ప్రధాన కారణం ఏంటి అనే వాటిని వివరిస్తూ వారు తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లో కూడా చాలా మార్పులు జరగాలి అని చెప్తూ ఉండడం జరిగింది. ప్రజెంట్గా వస్తున్నటువంటి ఈ జబ్బులన్నిటికీ మూల కారణము వారు తీసుకున్నటువంటి ఆహారమే అని చెప్తున్నారు. ప్రజెంట్ మనం బిజినెస్ గమనించినట్లయితే చూడొచ్చు, ఇక్కడ వస్తున్నటువంటి పేషెంట్కి సంబంధించేసి బీపీ చెక్ చేస్తున్నారు, అదేవిధంగా షుగర్ టెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. బీపీతో పాటు షుగర్ టెస్టులు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ ఫ్రీగా వైద్యం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ను కూడా ఉచితంగా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. హుజూర్నగర్ పట్టణం సంబంధించినటువంటి వ్యక్తి విజయ్ ఉన్నారు. చెప్పండి విజయ్, ఎలా అనిపిస్తుంది ఇక్కడ బిగ్ టీవీ చేపట్టినటువంటి మెగా మెడికల్ క్యాంప్కి సంబంధించేసి ఏ విధంగా అనిపిస్తుంది? ఈ విధంగా కార్యక్రమాలు ముందు ఇంకా చాలా చేయాలని చెప్పి బిగ్ టీవీ అనుకుంటుంది. సో ఆ సమయంలో మీలాంటి వ్యక్తుల సహాయకులు కూడా అవసరం ఉంటుంది. సో ఏ విధంగా చూస్తున్నారు బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ని? ఈ యొక్క మెగా మెడికల్ క్యాంపు అనేది చాలా అరుదైన విషయం. ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి రోజులలో టెస్ట్ చేస్తే 10,000 వస్తాయా, టెస్ట్ చేస్తే 20,000 వస్తాయా, వాడికి ఓపీ రాస్తే 500 వస్తాయా అనే క్రమంలో ఉన్నటువంటి రోజుల్లో ఆ సింధు హాస్పిటల్ యాజమాన్యానికి బిగ్ టీవీ తరపున చాలా పెద్ద నమస్కారాలు పెట్టవచ్చు. ఎందుకంటే బిగ్ టీవీ వారు ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి యాజమాన్యానికి అందులో పనిచేస్తున్నటువంటి స్టాఫ్కి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేయించవచ్చు. బిగ్ టీవీ చేపట్టినటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించేసి ప్రజలు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల వైద్యులు అనేవారు మా వద్దకే వస్తున్నారు, మాకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మాకు కావాల్సినటువంటి వైద్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా మందులను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలను బిగ్ టీవీ ముందు కూడా ఇంకా ఎన్నో చేపట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు మాత్రం విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ప్రజెంట్గా చూస్తే హుజూర్నగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా హుజూర్నగర్ పట్టణంలో సింధు హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించేసి పెద్ద ఎత్తున కూడా ప్రజలు రావడం జరిగింది. వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏంటి అనేది డాక్టర్ దగ్గర తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మందులు కూడా ఫ్రీగా తీసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. హుజూర్నగర్ మెగా మెడికల్ క్యాంప్ నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.